నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ ను ఖండించారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్నారు ఆయన. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్న ఆయన ఈ అరెస్టులు నిరంకుశ మనస్తత్వానికి ప్రతిబింబం అని ధ్వజమెత్తారు. జర్నలిస్టులు నేరస్తులో ఉగ్రవాదులో కాదని, ఇలాంటి చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతాయని ట్వీట్ చేశారు వైఎస్ జగన్. హైదరాబాద్ కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీవీ జర్నలిస్టులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ సీసీఎస్ కు తీసుకెళ్లారు పోలీసులు. ఓ వార్త విషయంలో విచారించాలి అంటూ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్టుపై జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఓ టీవీ ఛానల్ రిపోర్టర్స్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. అదుపులోకి తీసుకున్న రిపోర్టర్స్ ని విచారిస్తున్నామని చెప్పారు ఆయన. మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి మీడియాను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి వికృతానందం పొందుతున్నారని విమర్శించారు ఆయన. సిపి సజ్జనార్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆ పార్టీ కండువా కప్పుకుంటే సరిపోతుందన్నారు హరీష్ రావు. ఎన్టీవీ భుజం మీద తుపాకీ పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను, మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ముగ్గురు జర్నలిస్టుల అరెస్ట్ ను ఖండించారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. అర్ధరాత్రి భయాందోళనకు గురి చేస్తూ అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. పోలీసులు అతిగా వ్యవహరించారనే అభిప్రాయం కలుగుతోందన్నారు. ఎన్టీవీ ఆఫీస్ కి వెళ్లి సంఘీభావం తెలియజేశారు కొమ్మినేని శ్రీనివాసరావు. తోటి జర్నలిస్ట్ని, ఒక టీవీ ఆర్గనైజేషన్ మీద పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం అది పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. పోలీసులు అతిగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. కేసు గురించి నోటీసులు ఇచ్చి విచారణ చేయటం ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత నిజంగా ఎవరైనా బాధ్యులు అనుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఏపీలో ఉన్న రెడ్ బుక్ దిక్కుమాలిన గోల ఇక్కడ కూడా వస్తోందా అన్న అనుమానం కలుగుతా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ శోభతో అటు పల్లెలు ఇటు పట్టణాలు కలకల్లాడుతున్నాయి. పిల్లా పాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. భోగి సందర్భంగా రంగురంగుల ముగ్గులతో లోకిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. సంక్రాంతి పండుగ శోభతో పల్లెలు కలకల్లాడుతున్నాయి. పిల్లా పాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడితో సరదాగా మారాయి. స్నేహితుల పలకరింపులు, పాతకాలపు ఆటపాటలతో సరికొత్త సంక్రాంతి నింపుతున్నాయి. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోలాటాల మధ్య భోగి వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో ప్రజలు ఉదయాన్నే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. గత సంవత్సరంలో అనుభవించిన కష్ట నష్టాలను భోగి మంటల్లో వేసేసి కొత్త సంవత్సరం సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా గోదావరి జిల్లాల్లో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. ఒకవైపు హరిదాసుల కీర్తనలు, మరోవైపు డూడు బసవన్నల విన్యాసాలు, జంగమదేవరల వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. తాను ఎక్కడుంటే అక్కడే సంబరాలు చేస్తానని తెలిపారు.
సంక్రాంతి సంబరాలు చేస్తాను, డాన్సులు చేస్తాను కాబట్టి సంబరాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారు. అలా మాట్లాడే వాళ్ళు ఆ పని చెయ్యలేరు. ఎందుకు అంటే తాను పొలిటీషియన్ను, వాళ్ళు కాదు కాబట్టి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అంబటి చురకలంటించారు. జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాల రాజనాథ్ గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం. ప్రధానంగా నేను గుర్తురావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే నన్ను సంబరాల రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. నా స్టెప్పులు లేకుండా నాకు తెలియదు. ఆయన స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కూటమి ప్రభుత్వ చెడును దహింపజేసి ప్రజలకు మంచి చేకూరాలని ఆకాంక్షించారు. సంక్రాంతి భోగి మంటల సాక్షిగా కూటమి ప్రభుత్వంలో ఉన్న అహంకారం తొలగిపోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. పలుచోట్ల కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో కాపీలను సైతం దహనం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఆవరణలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఇచ్చిన జీవో కాపీలను ఈ సందర్భంగా భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డితో పాటుగా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వగృహంలో భోగి పండుగ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగి మంటను వెలిగించారు. గంగిరెద్దులు, హరిదాసులకు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలను భోగి మంటల్లో వేశారు. పేద ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని క్షమించేదే లేదన్నారు పేర్ని నాని. నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తానని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి చంద్రబాబు ప్రభుత్వానికి మనసే లేదన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఎద్దుల పోటీల కార్యక్రమానికి ఆర్కే రోజా హాజరయ్యారు. మనసు లేదు కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అందరినీ బెదిరిస్తూ అమ్మ పెట్టదు అడుగుతుంది నీళ్ళ
శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం నేతలపల్లిలో సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. కార్యకర్తలు నేతలతో కలిసి భోగి మంటలు వేసుకుని ఆ మంటల్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను వేసి నిరసన తెలిపారు. రైతులకు ద్రోహం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉషశ్రీ చరణ్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని నివాసం వద్ద భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. చెడును వదిలేయాలంటూ భోగి మంటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను కాల్చారు. ఈ సందర్భంగా విడదల రజని రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేసి అందులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను దహనం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పీపీపీ విధానంలో లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు పీపీపీ జీవో కాపీలను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. భోగి మంటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో వేసి నిరసన తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో పేదలకు ఉపయోగపడే విధంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ప్రైవేటుకు దారాదత్తం చేసిందని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలోకి తొక్కేశారు కూటమి నేతలు. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా కోనసీమ జిల్లా కొత్తపేటలో కోడి పందాలు మొదలుపెట్టారు. హైటెక్ హంగులతో 24 గంటలు పందాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు కూటమి నేతలు. సంక్రాంతి పండుగ 3 రోజులు కోడి పందాలు జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు కూటమి నేతలు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో భోగి పండుగ నాడు విషాదం నెలకొంది. గండికోవూరు గ్రామ సర్పంచ్ మోపూరు కిరణ్ కుమార్ రెడ్డి మృతి చెందాడు. గర్భవతి అయిన కిరణ్ భార్య 2 నెలల క్రితం పుట్టింటికి వెళ్లారు. దాంతో వేంపల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు కిరణ్. ఇంట్లోని బాత్రూంలో కిరణ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హుటాహుటిన స్థానికులు కిరణ్ పార్థివ దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని కిరణ్ కు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రహస్య ఒప్పందంతో రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన చంద్రబాబు ద్రోహిగా మారాడని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రేవంత్ రెడ్డి సూచనతో సీమ లిఫ్ట్ పనులు ఆపేసిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ అక్రమంగా 8 టీఎంసీల నీళ్లు వినియోగించుకుంటున్నా చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. ఓటుకు నోటు కేసు భయంతో పారిపోయి రావడంతో ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు కాకాణి. చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా, మీరు ఒప్పుకున్నారా లేదా, ఒప్పుకొని ఆ ప్రాజెక్టును ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా, దాని గురించి మాట్లాడంటారా నాయన అని అంటే ఏదేదో మాట్లాడి మసిపూసి మారేడికాయ చేసేటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి నాకుండేటువంటి సంబంధాలు నేను ఒక 20 టీఎంసీల నీళ్లు ఆంధ్ర ప్రజలకి రైతులు నోరు కొడితే దానివల్ల వచ్చేటువంటి నష్టమైంది, దాని గురించి నా ప్రతిష్ట పెరిగింది అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు దీని గురించి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకుండా పోయింది. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి ముందు ఒక వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఏడాది క్రితమే నారావారిపల్లెలో చంద్రబాబు లోకేష్ ను కలిశాడు వృద్ధుడు. తన భూ సమస్యపై అప్పట్లోనే చంద్రబాబు లోకేష్ కు అర్జీ ఇచ్చారు వృద్ధుడు గోవిందరెడ్డి. ఏడాది అవుతున్నా న్యాయం జరగలేదని మనస్తాపం చెంది వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి రుయా నుంచి స్విమ్స్ ఎమర్జెన్సీకి తరలించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు వచ్చాడు వృద్ధుడు. సమస్యలపై చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించాడు. పోలీసులు పంపకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వృద్ధుడిని నారావారిపల్లెలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి స్విమ్స్కు అంబులెన్స్లో తరలించారు.
ఏడాదిగా చంద్రబాబు, లోకేష్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా గోవింద్ రెడ్డికి న్యాయం జరగలేదన్నారు ఆయన సోదరుడు రెడ్డప్పరెడ్డి. 5 ఏళ్ల నుంచి భూమి సమస్యతో ఇబ్బంది పడుతున్న గోవింద్ రెడ్డి న్యాయం జరగదన్న ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే ఈ జనవరిలోనే మన చంద్రబాబు గారితో లోకేష్ గారితో కలిస్తే మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు. చెప్తే కూడా కలిస్తే కూడా తర్వాత అన్నీ మళ్ళీ ఇంక కలెక్టర్ దగ్గరికి పోయినారు, ఎంఆర్ఓతో కలిసినారు, అంతా చేసినా కానీ అదే సమస్య. కలెక్టర్నే డబ్బుతో కొన్నారు న్యూస్ వచ్చింది. కలెక్టర్ని ఇంకా ఏ నిమ్మైతే చేసుకో అని చెప్పినారు. ఇదే సమస్య. సరే రాత్రి ఈయన వచ్చాడు మా ఇంటికి. లేదు బాబు గారితో మాట్లాడదాము, సీఎం గారు వచ్చారు కదా, సీఎం గారు లోకేష్తో మాట్లాడదాము, ఏమి కాదు అన్నాడు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. రంగురంగుల పతంగులతో భాగ్యనగర ఆకాశం ఒక అద్భుతమైన కాన్వాస్లా మారిపోయింది. ప్రపంచ నలుమూలల నుంచి కైట్ ఫ్లైయర్స్ తరలివచ్చారు. రష్యా, పోర్చుగల్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, యుక్రెయిన్, వియత్నాం, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుంచి 40 మంది నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగే భారతదేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ స్థాయి కైట్ ఫ్లైయర్స్ పాల్గొని వైవిధ్యమైన పతంగులను ఎగురవేస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోయిన్పల్లిలో టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన పతంగుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. చిన్నారులకు పతంగులు పంపిణీ చేసిన ఆయన ముగ్గుల పోటీ, కోడి పందాల్లో సందడి చేసి ఉత్సాహం నింపారు. గత 18 సంవత్సరాలుగా టింకు గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు పతంగుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయమని స్పష్టం చేశారు మల్లారెడ్డి. సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ బచావో నినాదంతో ముషీరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను మల్కాజ్గిరి పరిధిలోకి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తలసాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 17న నిర్వహించనున్న సికింద్రాబాద్ బచావో ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆయన. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం కూడా చేయలేగానే పేర్లు మార్చేస్తామంట. అంటే చరిత్ర ఉన్న సికింద్రాబాద్ 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ పెద్ద రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రైల్వే జిఎం ఆఫీస్ కూడా, ఆర్ఆర్సీ గ్రౌండ్ అన్నీ కూడా సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటాయి. ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ములుగు జిల్లా చల్వాయిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే శాస్త్రీయంగా లేని కొన్ని గ్రామాలు, మండలాలను కలిపే విధంగా ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు తప్ప జిల్లాలను రద్దు చేస్తారనేది అవాస్తవం అన్నారు. పోరాటాలతో సాధించుకున్న ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని భరోసా ఇచ్చారు సీతక్క. శాస్త్రీయంగా ఒక జడ్జినేసి, రిటైర్డ్ జడ్జినేసి అది ఏది బాగుంటుందో అది సరిచేద్దామని చెప్పారు తప్ప ఏ జిల్లాను తొలగిస్తాం, ఏ జిల్లాను పెంచుతాం అనేది అసలు అందులో టాపికే రాలేదు. కాబట్టి ఈరోజు ములుగు జిల్లా గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ కనుమలు పులకించిపోయాయి. సహ్యాద్రి పర్వత శ్రేణులు అచంచలమైన భక్తిభావంతో పరవళ్లు తొక్కాయి. జ్యోతి స్వరూపనిగా జగతికి కనిపించిన ఆ అభయ స్వరూపునికి లక్షలాది చేతులు మొక్కాయి. వేల గొంతుకలు బిగ్గరగా స్వామియే శరణమయ్యప్ప అని నినదిస్తుంటే శబరిగిరులు తరించిపోయాయి. మకర విళక్కు సుందర దృశ్యాన్ని తిలకించి అయ్యప్ప భక్తులు తన్మయులయ్యారు. ఒక్కసారిగా జయ జయ ధ్వనులు మిన్నంటాయి. లక్షలాది గొంతుకలు ఒక్కటై ఆ దివ్యమంగళ రూపాన్ని ధ్యానించాయి. మకర సంక్రాంతి పర్వదినం రోజున సరిగ్గా సాయంత్రం 6:40 శబరిమల ఆలయ సమీపంలోని పొన్నాంబళమేడు కొండపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. രാജകൊട്ടാരത്തിൽ മൂന്നാമത്തെ തവണ അതാ പൊന്നമ്പലമേട്ടിൽ വളരെ വ്യക്തമായി మకరజ్యోతి తెలియదు. ఢిల్లీలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ.
కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు హాజరయ్యారు. గోవులకు పూజ చేసి ఆ తర్వాత పొంగలి వండారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పొంగల్ వేడుకలు నిర్వహించారు. పొంగల్ అంతర్జాతీయ వేడుకగా మారిందన్నారు మోదీ. తమిళనాడు రైతులు ఎంతో కష్టజీవులని ప్రశంసించారు. తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లో ఉత్తరాయణ్ కైట్ ఫెస్టివల్ సందడిగా సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కైట్ ఫెస్టివల్లో పాల్గొని స్థానికులతో కలిసి పతంగులు ఎగరేశారు. ఇందులో నగరవాసులు కూడా భారీగా పాల్గొన్నారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్తరాయణ్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారు అమిత్ షా. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో రాహుల్ ఏకాంత చర్చలు హాట్ టాపిక్గా మారాయి. సీఎం మార్పు వివాదం వేళ ఇద్దరితో ఏకాంతంగా ఎయిర్పోర్ట్లోనే రాహుల్ చర్చలు జరపడం చర్చనీయాంశమైంది. కర్ణాటక అధికార కాంగ్రెస్లో లీడర్షిప్ మార్పు అంటూ కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఈ తరహా వార్తలే వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య మైసూర్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతో ప్రత్యేకంగా మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. కెనడాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. సరే నగరంలో పంజాబ్కు చెందిన వ్యాపారవేత్త బిందర్ గుర్చాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఆయన ఇంటికి కొంత దూరంలో తీవ్ర గాయాలతో పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడు బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్టుగా గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఇరాన్లో నిరసనల్లో పాల్గొన్న 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సోల్తానీకి ఉరిశిక్ష విధించేందుకు ఆ దేశ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని టెహ్రాన్లో సోల్తానీని గత వారం అరెస్ట్ చేశారు. సరైన విచారణ లేకుండానే అతనికి ఉరిశిక్ష అమలు చేయబోతోంది ఇరాన్ ప్రభుత్వం. ఇర్ఫాన్ సోల్తానీకి ఉరిశిక్ష ఆపాలని ప్రపంచ దేశాలకు మానవ హక్కుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇరాన్ ఉరిశిక్షలపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నిరసనకారులను ఉరితీస్తే అమెరికా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. థాయిలాండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కదులుతోన్న రైలుపై ఒక క్రేన్ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలంలో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో రైల్లో 130 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్రీన్లాండ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశాన్ని ఎలాగైనా విలీనం చేసుకుంటామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అటు ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో విలీనం అయ్యేది లేదని గ్రీన్లాండ్ అంటోంది. ఈ పరిస్థితుల్లో మిత్ర దేశాలతో కలిసి తమ సైనిక బలాన్ని పెంచుకుంటోంది గ్రీన్లాండ్. తాజాగా భారీగా భద్రతా బలగాలు, ఆయుధాలను మోహరించింది. బంగారం, వెండి ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. పండుగ పూట గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. వెండి ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే వెండి 15,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి 3,07,000కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,470 పెరిగి 1,44,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,350 పెరిగి 1,32,000కు చేరింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.